ఇప్పుడు మనం చేసేది దే తినుడు చిన్న పిట్టలతో బిర్యానీ. గుడ్డు అంతే, పిట్ట అంతే, ఇంకేంటి టేస్ట్ అదిరిపోతుంది. ఈ ప్రాంతంలో మేక, కోడి ఏదన్నా కూర చేసుకొనియండి, కానీ తినడానికి ఒక చిన్న రైస్, చిట్టి ముత్యాలు ఉంటాయి, దాంతో బగారా అన్నం వండుకుంటే బా భలే ఉంటుంది కిక్. ఇట్లా చిన్న చిన్న పిట్టలు, ఇవి మీరు అనుకుంటున్నట్టు ఇవి కోడి కాదురా బాబు, ఇవి కంసు పిట్టలు, మీరు నన్ను పరేషాన్ చేయకూరి. అయితే ఇట్లా 6 పిట్టలు తీసుకున్నాను. అయితే వీటికి దగ్గర చూడండి, వీటి బాయల్లో ఇట్లా మనం కట్ పెట్టుకోవాలి. బ్రెస్ట్ మీట్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఈ చిన్న పిట్టలకి మసాలా ఏం లేదు, కొంచెం ఉప్పు తీసుకోండి, దాంట్లో నిమ్మకాయ పిండండి, కొంచెం పసుపు, కారప్పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు, చాలా బాగుంటుంది, చిటికెడు గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. మంచిగా మసాలాని ఈ విధంగా కలుపుకోవాలి. నూనె కూడా దీంట్లో వేయండి. అంతే. ఈ గ్యాప్ల మధ్యలో కొంచెం ఈ విధంగా పట్టించండి. ప్రతి పిట్టకి చక్కగా ఈ మసాలా పట్టించండి. అబ్బా ఇంత పర్ఫెక్ట్. ఇవి మనం నూనెలో ఫ్రై చేసి కరకరలాడలేగా తినాలి. సో దానికి మరో మంత్రం ఉంది, కోడి కోడి పిట్ట కోడి, వీటిని. అయితే ఈ మసాలా కొంచెం ఆ మెడకాయలు కూడా పట్టించాలి, ఎందుకంటే ఈ మెడకాయలు ఈ బొక్కలన్నీ నమిలేసేయచ్చు, తినేటప్పుడు కచ్చపచ్చ కొరికి పడేసేయచ్చు. ఈ మెడకాయ, ఈ రెక్కలు ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత కరకరలాడితే మనం కొంచెం కార్న్ఫ్లవర్, అలాగే కొంచెం మైదా పిండి, కొన్ని నీళ్లు దీనిపైన జల్లండి. ఈ మసాలా అంతా ఈ పీసెస్కి చక్కగా పట్టించండి. ఈ విధంగా ఈ మసాలాలతో స్నానం చేసి వేడి నూనెలో డిప్ కోసం వెళ్తాయి. బయటకు వచ్చేసరికి బ్యూటిఫుల్ టేస్టీ కంసు పిట్టలు ఫ్రైడ్ మన బగారానంతో తినడానికి రెడీ అయిపోతుంది. ఈ కంసు పిట్టలు ఎక్కడో సముద్రంలో స్నానం చేసి ఆ ఒడ్డులో చక్కగా నంగా పడుకున్నట్టున్నాయి కదా. సో మరి దీంట్లో ఇదే మసాలాలో గుడ్లు కూడా వేసేసి ఆ గుడ్లకు కూడా లైట్గా ఇలా కోటింగ్ చేయండి. కాలు 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 కాలు. చిన్న పిట్టలకి చిన్న రైస్ తోటి ఈరోజు బగారాన్నం చేసుకుందాం. దీంట్లో ఒక బిర్యానీ ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను. నూనె వేసుకొని హోల్ గరం మసాలా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, వీటిని కొంచెం వేయించుకుందాం. అది బిర్యానీ అన్నమైనా బగారన్నమైనా మంచిగా కొంచెం ఉల్లిపాయలు వేగితేనే దాని టేస్ట్ బాగా బయటకు వస్తుంది. బిర్యానీకి అయితే ఉల్లిపాయలు ఫుల్ బ్రౌన్ చేస్తాం, దీంట్లో కొంచెం బ్రౌన్ చేస్తాం. కొన్నిసార్లు అనిపిస్తుంది ఉల్లిపాయలు లేకపోతే మన లైఫ్ ఎంత డల్గా ఉంటుంది. బిర్యానీలో ఉల్లిపాయలు లేకపోతే ఇంకేంటి, ఉల్లిపాయ పకోడా తినకపోతే జీవితం ఏంటి. ప్రతి సాసు, గ్రేవీల్లో అన్నిట్లో ఉల్లిపాయలు వేసుకుంటాం. దీంట్లో పుదీనాకులో ఉన్న గొప్పతనం ఏంటంటే అది నూనెలో వేయించిన చక్కగా ఫ్లేవర్ అంతా చాలా ఘాటుగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. 1 కప్పు చిట్టి ముత్యాలకి 2.5-3 కప్పుల నీళ్లు పోసుకోండి. ఎందుకంటే చిట్టి ముత్యాలు పొట్టిగా ఉన్న బోల్డ్ అంతా చీకేస్తాయి ఆ నీళ్ళని. మన చిట్టి ముత్యాల రైస్ ఏవైతే నానబెట్టేసి పెట్టుకున్నామో మనం, దీన్ని ఈ నీళ్లు ఉడుకుతుంటే దీంట్లో వేసుకోండి. బగారాన్నం ఎట్లుండాలి తెలుసా, ఇట్లా వేడివేడిగా వడ్డించినప్పుడు ఏది లేకున్నా ఆ బగారాన్నం లొటొక్కమని తినాలి, అంత టేస్టీగా ఉండాలి. అందుకని దాంట్లో ఉప్పు కూడా కరెక్ట్గా వేయాలి. ఎన్నిసార్లు మీరు పెళ్ళిళ్ళల్లో అక్కడికి వెళ్ళినప్పుడు వేడి బగారాన్నం తెచ్చి వడ్డిస్తుంటే ఎంత మజా వస్తుంది. ఇంట్లో కూడా ప్రతి పూట మనం తినేటప్పుడు ఇలాంటి బగారన్నం, బిర్యానీ వేడిగా అట్లాగే వడ్డించుకోవాలి. ఎంతమంది మీరు ఈ రైస్ ఉడుకుతున్న సౌండ్ అనుకున్నారు? కాదండి, ఇది నా కడుపులో ఆకలితో ఉడుకుతున్న సౌండ్. అది ఎంత తొందరగా అవుతుంది, తొందరగా తినాలనుకున్నాను. సో ఇంకా కొంచెం సేపట్లో రెడీ అయిపోతుంది. పెరుగులో కొంచెం బిర్యానీ మసాలా వేయండి. ఇలా కలిపేసుకొని ఈ బిర్యానీ మసాలాది సైడ్లలో ఇలా పోసేయండి. కొంచెం ఇలా ఆ కొనల్లో మాత్రమే ఈ కుంకుమ పువ్వు నీళ్ళు ఆ వేడిలోనే చక్కగా మగ్గి ఆ రైస్ ఎంత ఫ్లేవర్ఫుల్గా అవుతుంది. మరి ఇప్పుడు చిన్న పిట్టలు ఫ్రై చేసుకుందామా దీన్ని స్పెషల్గా చేయడానికి. ఈ చిన్న పిట్ట తీసినప్పుడు దాన్ని చేతిని ఇట్లా బయటికి లాగాలి, తర్వాత ఈ కాళ్ళను కూడా ఇట్లా స్ప్రెడ్ చేసి అప్పుడు వేయాలి. సో మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇట్లనే వేసారనుకోండి ఇది వంకర్ టింకర్ వస్తుంది.
ఇట్లా ఫస్ట్ దాన్ని స్ప్రెడ్ చేసి తర్వాత ఆ కాళ్ళని కూడా ఈ విధంగా సపరేట్ చేసి అప్పుడు ఈ నూనెలో ఇట్లా వేసుకోవాలి. మనకు తర్వాత చూడడానికి అందంగా ఉంటుంది. కాళ్ళని స్ప్రెడ్ చేసి నూనెలో ఫ్రై చేసుకోండి. ఆ సౌండ్ విన్నారా? చిప్ 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 చిటపట్లాడుతున్నాయి. ఏంటి తెలుసా? ఇవి పిట్టలు. ఇవి నలుగురు ఒక చోట పోగయ్యారనుకోండి, ముచ్చట్లు ఆడుకున్నట్టు అవన్నీ చిటపట్లాడుతున్నాయి. ఫ్రై అయిన తర్వాత మనం తినుడే తినుడు. ఇవి కొంచెం మంచిగా క్రంచీ కావాలి. ఇలా గుడ్లని వేసుకోండి. వేడి నూనెలో ఇలా వదిలేసేయండి. గుడ్లు పిట్టలు రెడీ. మంచిగా వడ్డించుకొని అంతేగా మన రైస్ అంతా ఉల్టా కొట్టేసేయండి. పిట్ట 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 ఏమి పిట్ట పిట్ట ఓమి పిట్ట 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 ఓమి పిట్ట పిట్ట పిట్ట. పెళ్లి చూపులకి వెళ్ళిన కొత్త పెళ్లి కొడుకులాగా ఫీల్ అవుతున్నాను దీని ముందు కూర్చుంటే. ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది తినుడు. సో మరి చక్కగా ఈ పిట్టరు బ్రహ్మాండంగా ఫ్రై అయ్యే గుడ్లు. కొత్త పిచ్చగాడు పొద్దెరగనట్టు మనకి ఇలా గుడ్డు దొరికితే ఇలా ప్రతిరోజు మంచి మంచి ఫుడ్ నా స్వామి రంగా. ఫస్ట్ గుడ్డు తిన్నాను, ఎందుకంటే గుడ్డులో నుంచే కదా పిట్ట వచ్చింది. తర్వాత అవును కదా, ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఈ కంసు పిట్టలు చూడండి, మనము వీటిని ఫ్రై చేసిన తర్వాత కరెక్ట్గా క్రంచీగా ఫ్రై చేసుకుంటే బొక్క గిక్క ఎమ్మిగళ్ళు అన్నీ వేసి పడేయచ్చు. తర్వాత దీని బ్రష్ని పెద్ద పిట్ట కంటే చిన్న పిట్ట మరింత టేస్టీగా ఉంది. మరి ఈ కాళ్ళు గీళ్ళు ఇవి ఉంటాయి కదా, అన్నిటిని ఇట్లా తిప్పాలా, ఇట్లా అనాలా. తర్వాత ఒక కాలు ఇక్కడ ఒక కాలు ఇక్కడ. ఏ కాలు ఫస్ట్ తిందాం. ఇలా ఈ పిట్టలకు బొక్కలు గిక్కలు ఏముండవు, అన్నీ వేసి నములుడు. కాలు దగ్గర మాత్రం కాలు తీయచ్చు, తీయడానికి కూడా ట్రై చేసి అవ్వట్లేదు, ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇలా ఎంతో టేస్టీగా నోట్లో కరిగిపోతూ కరకరలాడుతూ ఆ ఘాటు ఫ్లేవర్స్ అన్నిటితోటి. ఫ్రెండ్స్, జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఒక గుడ్డు ఒక పిట్ట, 6 గుడ్లు ఉన్నాయి, 6 పిట్టలు ఉన్నాయి. చిట్టి ముత్యాలతో చేసిన బగారన్నం కుక్కర్లో కుక్ చేశాను, కానీ స్టవ్ కట్టిన తర్వాతే మూత పెట్టాను. ఈ చిట్టి ముత్యాలు భలే అద్భుతమైన సువాసన ఉంటుంది. మనం ట్రెడిషనల్గా మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఆ బాస్మతి రైస్ కాదు, ఈ చిట్టి ముత్యాలతోటే బగారన్నము. అదిగో పెద్ద కోడి పరిగెడుతుంది. నెక్స్ట్ ఈ పిట్ట కోడి తర్వాత పెద్ద కోడే. సో మరి మీరు కూడా తినండి. అబ్బా, ఒక పిట్ట ఇట్లా వెళ్ళిపోయింది లోపలికి. సో ఇంకో గుడ్డు కూడా చాలా బలం అని చెప్తారు కదా, మంచిగా తినాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎందుకు ఈ జీవితం ఉన్నది? ఈ జీవితం ఉన్నది ఎంజాయ్ చేయడానికి. చక్కగా తీసుకోండి. కుచ్బీ బోల్ ఏమన్నా చెప్పుర్రు, నాకు 3-4 వేల సంవత్సరాల కిందట పుట్టాల్సిన నేను. ఎందుకంటే అప్పట్లో ఇవి ఇంకెక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనుషులకు తెలుస్తలేదు ఎట్లా ఎంజాయ్ చేయాలో. అప్పుడు కూడా మంచిగా కాల్చుకొని తింటే ఏమన్నా టేస్ట్ ఉన్నదా? అసలు ఏమన్నా ఉన్నదా? ఒక ముద్ద, ఒక గుడ్డు, ఒక పిట్ట. ఇది పిర్రబాగా మంచి టేస్ట్ ఉంది. ఇంకా ప్రతి జన్మలో షెఫే అవ్వాలనుకుంటాను, కానీ అప్పుడప్పుడు మధ్యలో ఇలా పిట్టలాగా అవ్వాలి. అంటే నన్ను కూడా ఎవరో ఒకరు చక్కగా కీంచుకొట్టి మంచిగా ఎంజాయ్ చేయాలి. మంచి అందమైన అమ్మాయి నన్ను కోసుకొని తింటే అది కూడా ఒక లైఫ్. అట్లా కూడా ఎంజాయ్ చేయాలని నాకు కలలు వస్తుండే.